గుంటూరు నగరంలో సాహిత్య నాటక రంగానికి ప్రాధాన్యం చాటే వేడుక ఘనంగా జరిగింది. బృందావన్ గార్డెన్స్లో జరిగిన 15వ కావూరి నాటికల సంపుటి ఆవిష్కరణ సభలో ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటికల సంపుటి ఆవిష్కరించిన ఆయన రచయితలు, నిర్వాహకులను సన్మానించారు. కళలు, సాహిత్యం సమాజానికి దిశానిర్దేశే శక్తిగా ఉంటాయని పేర్కొన్నారు. కళలు, కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈరోజు 15 నాటికల సంపుటి, వారు గతంలో రాసిన సూపర్ హిట్ నాటికలు అన్ని కూడా ఒక బుక్ గా వారు ఈ సంపుటి అందించడం చాలా చాలా సంతోషం. గతంలో నంది అవార్డులు పొందినాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు పొందడం అంటే చిన్న విషయం కాదు. రావణ కాష్టం నాటిక, జీవితార్థం, ఇవి అంత బంగారు నంది అవార్డులు పొందడం మనందరికీ కూడా గర్వకారణం. ఉత్తమ రచయితగా, ఉత్తమ నటుడిగా 2 సార్లు కావూరి గారు అవార్డులు అందుకోవటం మనందరికీ చాలా గర్వకారణం. అలాగే రాష్ట్ర స్థాయి పరిషత్ పోటీల్లో ఉత్తమ రచయితగా, ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా 400 పైగా బహుమతులు అందుకున్న మన కావూరి సత్యనారాయణ గారికి కళారత్న బిరుదు, మరి 25 సంవత్సరం ఉగాది పురస్కారం సందర్భంగా కళారత్న పొందినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.